హైదరాబాద్లో భారీ వర్షం ముంచెత్తింది. ఉపరితల ఆవర్తనం ద్రోణి ప్రభావంతో మరో 2 రోజులు తెలంగాణలో మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉంది. రోడ్లపైన నీరు నిలవడంతో వాహనదారులు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు కుక్కడపల్లి, ఎల్బీనగర్, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, మాదాపూర్ ఇతర ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి హారిక అందిస్తారు. బంగాళాఖాతంలో ఏర్పడిన ఈ అల్పపీడన ద్రోణి వలన మొత్తానికి తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడికక్కడ భారీ వర్షాలే పడుతున్నాయని చెప్పుకోవాలి. ముఖ్యంగా వాతావరణ శాఖ నుంచి ఆల్రెడీ హెచ్చరికలు జారీ చేశారు. ఏంటంటే దాదాపు 2-3 రోజుల వరకు ఇలాగే వర్షపాతం కొనసాగుతుంది అని చెప్పేసి కూడా మనకు ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. అయినా సరే ఇప్పటికీ మనం చూస్తూనే ఉన్నాము. హైదరాబాద్ విషయానికి వస్తే, ఎందుకంటే తెలంగాణలో ఇటు సిద్దిపేట కావచ్చు, ఖమ్మం కావచ్చు, ఇటు నిర్మల్, నిజామాబాద్, సంగారెడ్డి ఇలాంటి ప్రాంతాలన్నీ ఇప్పుడు భారీ వర్షాలతో అతలకుతలం అవుతున్నాయని చెప్పుకోవాలి. అంటే పొద్దునంతా మధ్యాహ్నం వరకు, పొద్దున్న నుంచి మధ్యాహ్నం వరకు ఎండ కాయడం, అంటే అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవ్వడం, ఆ తర్వాత మళ్ళీ వాతావరణం ఒకటేసారి చల్లబడి భారీ వర్షం రావడం, ఇదంతా మనం చూస్తూనే ఉన్నాము. అయితే ఇందులో ముఖ్యంగా హైదరాబాద్ విషయానికి వచ్చి మాత్రం ఈరోజు హెచ్సియులో దాదాపు 12.5% సెంటీమీటర్ల వర్షపాతం నమోదవుతుందంటే మామూలు విషయం కాదు. అటు హెచ్సియు కావచ్చు, ఇటు జేఎన్టీయు కావచ్చు, ఇటు కూకట్పల్లి, మియాపూర్, ఇటు అంబర్పేట్, మలక్పేట్, ఇలా ప్రతి ప్రాంతంలో ఇలా అవుతూనే ఉంది. రాత్రి కూడా మనం చూసాము, అర్ధరాత్రి దాదాపు 8 గంటలకు మొదలయ్యింది. తర్వాత గ్యాప్ ఇచ్చి ఒక బ్రేక్ ఇచ్చిన తర్వాత మళ్ళీ 9:30కి మళ్ళీ వర్షం అందుకోవడమే కాదు, కుంభవృష్టి పడిందా అన్నట్టుగా ఉండింది. అది కూడా దాదాపు ఇటు మనం చూసాము, ఏదైతే బల్కంపేట బ్రిడ్జ్ కింద కూడా వాటర్ జామ్ అవ్వడంతో ఒక వ్యక్తి కొట్టుకుపోవడం, అక్కడ పెద్ద అంటే నివాసం ఉంటున్న అక్కడ స్థానికులు కూడా దీనికి పెద్ద ఎత్తున వ్యతిరేకత చూపించారు. ఎందుకు అనంటే ఇంత జరుగుతున్నా అధికారులు ఏం చేస్తున్నారు, ఇంత అంటే వాటర్ మొత్తం రోడ్లపైకి వచ్చి అసలు నడవలేని పరిస్థితుల్లో ఉన్నారు. దాదాపు ప్రతి ఏరియాలో ఇదే పరిస్థితి. ప్రతి ఏరియాలో బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, మాదాపూర్ ఇలా ప్రతి ప్రాంతం ఇలా జలమయం అవ్వడమే కాదు, మొత్తానికి ఎక్కడికక్కడ వాటర్ నిలిచిపోవడం వాహనదారులకు పెద్ద ఎత్తున తీవ్రంగా ఇబ్బంది కలుగుతుంది అని చెప్పుకోవాలి. ఎంత హైటెక్ సిటీ లాంటి ఎంత మంచి రోడ్లున్నా సరే, ఇటు మాదాపూర్, జూబ్లీహిల్స్ లాంటి ప్రాంతాల్లో ఎంత మంచి రోడ్లు ఉన్నా సరే, డ్రైనేజ్ వ్యవస్థ సరిగ్గా ఉన్నా సరే, రోడ్డుపైకే వస్తున్నాయి, నీళ్లు మాత్రం రోడ్డుపైకి రావడం, వాహనదారులు ఎక్కడికక్కడ ఆగిపోవడం. అంటే హైదరాబాద్లో చిన్న వర్షపాతానికే మనం చూస్తూనే ఉంటాము, ఎక్కడికక్కడ వెహికల్స్ ఆగిపోవడమే కాదు, దాదాపు 2-3 కిలోమీటర్ల అంటే 2-3 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అవ్వడం, 2-3 గంటలు పట్టడం, ఇలాంటివి మనం అంటే రెగ్యులర్గా చూస్తూనే ఉంటాం. ఇలాంటి సమయంలో ఇప్పుడు భారీ వర్షాలు వస్తున్నాయి. అంటే మంత్ ఎండ్, ఇప్పుడు ఈ మంత్ ఎండ్కి ఈ ఋతుపవనాలు ఏవైతే ఉన్నాయో అవి తిరోగమనం చెందే సమయానికి, అంటే ఇప్పటికీ మనం చూస్తూనే ఉన్నాము. వాతావరణ శాఖ అధికారులు కూడా చెప్పిన విషయం ఏంటి అంటే మనకు అతివృష్టి, అనావృష్టి నడుస్తుంది అని చెప్పేసి అంటున్నారు. ఎందుకంటే కురవాల్సిన ఏదైతే లోటు వర్షపాతం మనకు ఆల్రెడీ ఉంది, అంటే అధిక వర్షపాతం అయితే లేదు, కానీ రైతులకు సరిపోయేంత వర్షపాతం అయితే వచ్చింది. కానీ మనం అంటే జనరల్గా పడడం కన్నా ఒకేసారి కుంభవృష్టి పడడంతో ఇప్పుడు రైతులకు కొంచెం ఇబ్బంది పడుతున్నారు అని చెప్పుకోవాలి. ఎందుకంటే ఆల్రెడీ ఒక పక్క రైతులు మనం చూస్తూనే ఉంటాము, ఎప్పటికప్పుడు వాళ్ళు ఇప్పుడు ఈ సమయంలోనే వాళ్ళు ఈ పంట వేసి రెడీగా ఉంటారు వర్షం కోసం. ఇది ఒకేసారి వర్షం పడడంతో వాళ్ళకు పెద్ద ఎత్తున నష్టం జరిగే అవకాశం ఉంటుంది. ఇటు మనం చూస్తూనే ఉంటాము, హైదరాబాద్లో ఎక్కడికక్కడ ప్రమాదాలు జరగడం, డ్రైనేజీలు ఎక్కడ ఓపెన్ ఉన్నాయో తెలియని పరిస్థితి, ఎక్కడ మ్యాన్ హోల్స్ ఓపెన్ ఉన్నాయో తెలియని పరిస్థితి. అలాంటి ప్రమాదకరమైన సిచ్యువేషన్స్లో హైదరాబాద్ రోడ్లు ఉన్నాయి. అది మనం ముఖ్యంగా లాస్ట్ టైం చూసాము, ఎవరైతే జొమాటో డెలివరీ బాయ్ పెద్ద నాలలో పడ్డారు సరూర్ నగర్ దగ్గర. అలా ప్రతి ప్రాంతంలో ఇలాగే జరుగుతుంది. మనం యూసుఫ్ కూడా బి బ్లాక్, సి బ్లాక్ చూస్తుంటే మాత్రం అది 24 గంటలు ఫ్లో అవుతూనే ఉంది. నిన్న అర్ధరాత్రి పడ్డ వర్షానికే ఇంకా రోడ్డు తడి ఆరలేదు, కాలనీల తడి ఆరలేదు.
ఇళ్లలోకి అంటే అపార్ట్మెంట్స్కి వచ్చిన నీళ్ళ తడి ఇంకా ఆరనే లేదు. వెంటనే ఇప్పుడు ఏదైతే 4 గంటల నుంచి వెళ్ళి చల్లబడడం, అలాగే వర్షం కూడా భారీగా పడడంతో ఇప్పుడు కాలనీ వాసులు కావచ్చు, అపార్ట్మెంట్లో ఉంటున్న ప్రజలు కావచ్చు, ఇటు వాహనదారులు కావచ్చు పెద్ద ఎత్తున ఇబ్బంది పడుతున్నారన్న మాట మాత్రం వాస్తవం. కానీ ఎప్పటికప్పుడు ఇటు వాతావరణ శాఖను కావచ్చు, ఇటు జిహెచ్ఎంసీ కావచ్చు, హైడ్రా కావచ్చు ఎప్పటికప్పుడు సమన్వయంతో అధికారులు పనిచేస్తున్నారు అని చెప్పేసి అంటున్నారు. ఎక్కడ ఇబ్బంది కలగకుండా ప్రధాన రహదారుల్లో ఎప్పటికప్పుడు క్లియర్ చేస్తూ ట్రాఫిక్ని నియంత్రించే పనిలో మేము పడ్డాము అని చెప్పేసి ఇటు ట్రాఫిక్ సిబ్బంది కూడా అంటున్నారు. అంటే మెటా నుంచి ఎప్పుడైతే ఆదేశాలు జారీ అవుతాయో వెంటనే ఇటు జిహెచ్ఎంసీ, హైడ్రా, ఇంకో పక్క ట్రాఫిక్ సిబ్బంది ఎక్కడికక్కడ మొత్తం అన్నీ క్లియర్ చేసుకుంటున్నారు. అంటే సమన్వయంతో పనిచేస్తున్నాము, ఎక్కడ ఎలాంటి మ్యాన్ హోల్స్ ఓపెన్ ఉన్నా మేము దాన్ని క్లియర్ చేసే పనిలో ఉన్నాము అని చెప్పేసి చెప్తున్నారు. ఆల్రెడీ మనం చూస్తూనే ఉన్నాం, జిహెచ్ఎంసీ కమిషనర్ ఎవరైతే ఉన్నారో ఆర్వి కర్ణన్, ఆయన కూడా చెప్పింది ఏంటంటే ఎక్కడైనా మ్యాన్ హోల్స్ కావచ్చు, ఏదైనా డ్రైనేజ్ నాలాలు కావచ్చు ఓపెన్ ఉంటే వాటి గురించి మాకు వెంటనే సమాచారం ఇవ్వండి అని చెప్పేసి ప్రజలకు అలాగే ఇక్కడ మీడియా పర్సన్స్కి కూడా ఇలా చెప్తూనే ఉన్నారు. అంటే ఎక్కడ సమస్య ఉన్నా కూడా మేము ముందుంటాము, పనిచేస్తాము అని చెప్పేసి ఆల్రెడీ చెప్తున్నారు. ఇటు ట్రాఫిక్ సిబ్బందే కాదు, సివిల్ పోలీసులు కూడా ఇప్పుడు ట్రాఫిక్ని క్లియర్ చేసే పనిలో పడ్డారు అని చెప్పుకోవాలి. ఏదేమైనా హైదరాబాద్లో వర్షం పడితే మాత్రం చాలా దారుణంగా మారిపోతుంది. ప్రజలు ఒకటేసారి స్తంభించిపోతున్నారన్న మాట మాత్రం వాస్తవం. సో ఇప్పటికే హైదరాబాదు మొత్తం ఎక్కడికక్కడ స్తంభించిపోయిందనే చెప్పుకోవాలి. దాదాపు 4 గంటలకి స్టార్ట్ అయిన వర్షం ఇంకా ఆగకపోవడం, ఇప్పటికే అంటే క్లౌడ్ బస్ జరిగిందా అన్న రీతిలో, అంటే పర్వత ప్రాంతాల్లో జరగాల్సిన ఈ క్లౌడ్ బస్ట్ ఏదైతే ఉందో అలా జరుగుతుందా అన్న రీతిలో కుంభవృష్టి వాన ఇక్కడ పడుతుంది. అయితే ఇందులో ముఖ్యంగా మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే ఇప్పటికే అధికారులు సమన్వయంతో పనిచేస్తున్నప్పటికీ ఎక్కడికక్కడ ట్రాఫిక్ అయితే నిలిచిపోయింది. మళ్ళీ అలాగే ఇటు డ్రైనేజీలు ఉప్పొంగిపోయి రోడ్లపైనకు వచ్చేస్తున్నాయి. ఇవి ఖచ్చితంగా అధికారులు దృష్టిలో పెట్టుకోవాల్సిన పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే యూసుఫ్గూడ, కృష్ణానగర్, మలక్పేట, అంబర్పేట ఇలాంటి ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. అందులో ముఖ్యంగా మనం హుస్సేన్ సాగర్ గురించి ప్రత్యేకంగా మాట్లాడుకోవాలి. ఇప్పటికే 514.48 FTL లెవెల్కి వచ్చింది. అంటే మొత్తం ఓవర్ఫ్లో అయ్యే అవకాశం ఉంది అన్నట్టుగా అధికారులు ఆల్రెడీ హెచ్చరిస్తున్నారు. నిన్న వర్షపాతం ఎఫెక్ట్కే ఆల్రెడీ మనం చూస్తూనే ఉన్నాము. అటు ముషీరాబాద్ కావచ్చు, ఖైరతాబాద్ కావచ్చు హెవీ రెయిన్ఫాల్ పడింది అని చెప్పేసి అధికారులు చెప్తున్నారు. అంటే ఇప్పుడు 2 రోజులు కంటిన్యూస్గా ఈ వర్షాలు ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిన పరిస్థితి ఉంది. అలాగే ఏమైనా అవసరం ఉంటేనే బయటికి వెళ్ళాలి, లేకపోతే లేదు అన్నట్టుగా అధికారులు సూచిస్తున్నారు. ముఖ్యంగా ఏదైతే ఇప్పుడు మనం చూస్తున్నాం, హైదరాబాద్ అంటేనే ఐటీ కారిడార్ కాబట్టి ఈ ఐటీ ఎంప్లాయీస్కి ఖచ్చితంగా వర్క్ ఫ్రమ్ హోమ్ ఇవ్వాలి అని చెప్పేసి ఇప్పటికే ప్రభుత్వం అలాగే అధికారులు సూచిస్తున్నారు. ఎలాంటి ప్రాణ నష్టం కావచ్చు, ఆస్తి నష్టం కావచ్చు ఇలాంటివి ఏవి జరగకుండా చూసే బాధ్యత అధికారులదే అని చెప్పేసి ఆల్రెడీ సీఎం రేవంత్ రెడ్డి ఎప్పటి నుంచో చెప్తూనే ఉన్నారు. రీసెంట్గా కూడా ఇదే వర్షానికి సంబంధించి ఆయన ప్రస్తావించారు. అలాగే ఇప్పుడు హుస్సేన్ సాగరే కాదు, ఇటు జంట జలాశయాలు హిమాయత్ సాగర్ కావచ్చు, ఈ ఉస్మాన్ సాగర్ కావచ్చు, ఈ 2 జలాశయాలకు సంబంధించి అంటే ఎక్కడికక్కడ గేట్లు ఎత్తివేసే పరిస్థితి ఉంది. కాబట్టి మూసీ నది పరివాహక ప్రాంతాల్లో ఉన్న ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలి. అంటే ఏ సమయంలో అయినా ఈ గేట్లు ఎత్తివేసే టైం వస్తుంది. కాబట్టి అక్కడున్న ప్రజలు ఖచ్చితంగా అప్రమత్తంగా ఉండాలి. ఆల్రెడీ మనం చూస్తూనే ఉన్నాం, ప్రమాదకర స్థితిలో ఆల్రెడీ మూసీ నది ప్రవహిస్తుంది. అందులో ముఖ్యంగా ఏదైతే ముసరంబాగ్ బ్రిడ్జ్ ఉందో అక్కడ కూడా పెద్ద ఎత్తున ట్రాఫిక్ జామ్ ఏర్పడడం, ఆ బ్రిడ్జ్ మొత్తం క్లోజ్ చేయడం అవి మనం చూస్తూనే ఉన్నాము. సో ఎలాంటి ప్రమాదాలు జరగకుండా ఉండాలి అంటే ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలి, జాగ్రత్త వహించాల్సిందిగా అధికారులు సూచిస్తున్నారు. సో ఇది ఇక్కడి సమాచారం. కెమెరామెన్ భానుతో హారిక, హైదరాబాద్.